ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జనవరి నెలలో 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి దర్శనం టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశానికి సంబంధించి బట్టి ఈ టికెట్ను ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి బట్టి కోటలో భాగంగా వైకుంఠ ఏకాదశికి దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళకి 500 రూపాయల దర్శన టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ టికెట్ని బుక్ చేసుకున్నప్పుడే స్వామివారికి దర్శనం అయితే మనకి ఈ 10 రోజులు కూడా అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కూడా అదే విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి టైంలో అంటే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడులాగే శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి అయితే మొదటి గడప దర్శనం అన్నది ఉంటుంది. కాకపోతే ఈ 10 రోజులు శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వైకుంఠ ద్వార ప్రవేశానికి చాలా మంది శ్రీవారి భక్తులు రావడం వల్ల ఈ కోటాని టెంపరీగా ఈ 10 డేస్ అన్నది శ్రీవారి భక్తులకు అయితే క్యాన్సిల్ చేయడం జరిగిందండి, శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు అంటే డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా వైకుంఠ ద్వారానికి సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వారానికి సంబంధించి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. మనకి వైకుంఠ ద్వారం అంటే ఏమిటని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి సాధారణంగా వైకుంఠ ఏకాదశి రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో స్వామివారి యొక్క దర్శనం, అదేవిధంగా ఉత్తర ద్వార ప్రవేశం కూడా శ్రీవారి భక్తులు చేయిస్తూ ఉంటారండి. దానికి గల కారణం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అదేవిధంగా సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ప్రతి ఒక్కరు కూడా విష్ణు ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి చూస్తూ ఉంటారు. ఇది మనకి తిరుమల కొండపైన ఈ వైకుంఠ ద్వార దర్శనం అన్నది మనకి సుమారుగా ఒక 10 రోజుల పాటు టీటీడీ వారు శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి. మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేసి మనకి జనవరి నెల 10వ తారీఖున ఉందండి. కాకపోతే తిరుమల కొండపైన 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో ఈ 2 రకాల స్వామివారి యొక్క దర్శన టికెట్ విడుదల చేస్తే అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట అన్నది డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మనకి డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది వైకుంఠ ద్వారానికి సంబంధించిన దర్శన టికెట్ విడుదలవుతున్నాయి. అదేవిధంగా ఆఫ్లైన్లో మనకి తిరుపతిలో 9 ప్లేసుల్లో మనకి ఈ స్వామివారి యొక్క వైకుంఠ ద్వారానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ 9 ప్లేసులు ఏమిటి అనేటువంటి విషయం కూడా నేను ఈ వీడియో ప్లేన ఆ ప్లేసులు అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుందండి. మీరు అక్కడికి వెళ్ళి మీకు ఆధార్ కార్డు తోటి ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా శ్రీవారి భక్తులకి మరొక విషయం అండి, 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అవసరం లేదు, కానీ 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూ లైన్లో నుంచుని స్వామివారి యొక్క దర్శన టికెట్లని పొందడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా జనవరి నెలలో జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఉండదండి. మీరైతే తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప స్వామివారి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వరు.
ఏదో ఒక రకమైనటువంటి స్వామివారికి దర్శనం అన్నది ఖచ్చితంగా ఉండాలి. టికెట్ ఆన్లైన్లోనే తీసుకుని ఉండాలి, లేదా తిరుపతిలో ఈ 9 ప్లేసుల్లో ఇస్తున్నటువంటి స్వామివారికి ఈ టోకెన్స్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఈ 10 రోజులు మాత్రమే దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైకుంఠ ద్వార ప్రవేశం కూడా ఈ టికెట్లు తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో కొన్ని రకాల స్వామివారికి ఆర్జిత సేవలు, అదేవిధంగా దర్శన టికెట్లు కూడా టీడీ వారు అయితే రద్దు చేయడం జరిగిందండి. అది ఏమిటి అనేటువంటి విషయం ఒకటోటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటగా స్వామివారికి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అదేవిధంగా స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి తోమాల, ఇటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవలన్నీ కూడా మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి యూఏపీ కేటగిరీలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా ఈ 10 రోజులు ఈ లెటర్ అన్నది క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీడీ బోర్డు మెంబర్, ఐఏఎస్, ఐపీఎస్ జడ్జిలు, వీళ్ళకి మాత్రమే స్వామివారి దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళు కూడా వెళ్తున్నటువంటి భక్తులకు కూడా దర్శనం అన్నది కేటాయింపబడదు. కాబట్టి ఒకవేళ మీరు ఈ దర్శనం టికెట్లకు సంబంధించి బట్టి లెటర్ తీసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత మీరు లెటర్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ లోపల మీరు లెటర్ తీసుకున్నా కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే మీకు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఈ కోట కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 10 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినటువంటి డేట్కి మీకు తెలిసినటువంటి వీఐపీల ద్వారా ఈ స్వామివారి యొక్క లెటర్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే లెటర్ తీసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అందులోనే దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే దర్శనం ఒకటి రాయించుకుంటున్నారండి, అందులో అకామిడేషన్ అన్నది రాయించుకోవడం లేదు. దానివల్ల తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు లెటర్ రాయించుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో విఐపీ కేటగిరీలో మీరు ఖచ్చితంగా దర్శనం ప్లస్ అకామిడేషన్ 2 రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి శుభదం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేవారండి. మనకి ఈ 10 డేస్ కూడా ఈ 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనాలు కూడా టీడీ వారు అయితే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా ఈ 10 డేస్ కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే వీళ్ళకి రద్దు చేయడం జరిగిందండి. అంటే ఈ కోటకు సంబంధించి బట్టి దర్శనం అయితే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది గోవిందమాలలు వేస్తూ ఉంటారు, వీళ్ళకి ఎటువంటి స్పెషల్ దర్శనం అయితే టీడీ వారు అక్కడ కల్పించడం లేదండి. ఈ విషయం కూడా శ్రీవారి భక్తులు అందరూ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం ఏంటి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు సంబంధించి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కాండి. ఓం నమో వెంకటేశాయ.